హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సో ఇదివరకు వీడియోలో మనం సంజ్ఞ గురించి తెలుసుకున్నాం. నౌన్. ఈ వీడియోలో సర్వనామ్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో సెకండ్ వన్ ఇంగ్లీష్లో మనం ప్రొనౌన్ అంటాము. సో ప్రొనౌన్ని హిందీలో సర్వనామ్ అంటాము. సో సర్వనామ్కి పరిభాష. సో సర్వనామ్ అంటే డెఫినేషన్ ఎలా ఉంది ఇప్పుడు మనం చూద్దాము. संज्ञा के स्थान पर आने वाले शब्दों को सर्वनाम कहते हैं. संज्ञा के स्थान पर आने वाले शब्दों को सर्वनाम कहते हैं. उदाहरण जैसे मैं, हम, आप, तू, तुम, मैं, तू, तुम, मेरे, वह, यह, यहाँ, वहाँ, मुझे, उसने, इसने, एक्सेट्रा आदि. सो सर्वनाम की परिभाषा अंटे संज्ञा के स्थान पर आने वाले शब्दों को सर्वनाम कहते हैं. అంటే నౌన్ ప్లేస్కి బదులుగా మనం వాడేదాన్ని సర్వనామం అని చెప్పచ్చు. అంటే నౌన్ ప్లేస్లో మనము ప్రతిసారి కూడా రాముడు మంచి బాలుడు, రాముడు స్కూల్కి వెళ్తున్నాడు, ఇలా ప్రతిసారి రాముడు అని రాయకుండా సో ఆ ప్లేస్లో మనం హిందీలో వాహు అనే వర్డ్ని యూజ్ చేస్తామన్నమాట. సో సంజ్ఞకు బదులుగా వాడేదే సర్వనామము. ఎగ్జాంపుల్స్ చూడండి. మై, హమ్, తూ, తుమ్, ఆప్, మేరే, వాహు, యహ్, యహా, వహా, ముజే ఆది. సో ఇలాంటివన్నీ కూడా ఎగ్జాంపుల్స్ మనకి వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా సర్వనామం యొక్క ఉదాహరణలు. సో సంజ్ఞ అంటే రాముడు, కృష్ణుడు, తర్వాత నేమ్స్ అన్నీ వస్తాయి, కర్నూల్, ఇలా. సో మనం సర్వనామంలో అలా రాయము. మై, హమ్, ఆప్, తూ, తుమ్ ఇలాంటి వర్డ్స్ని మాత్రమే యూజ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు సర్వనామ్కే బేద్. సో సర్వనామ్ అంటే ఏంటి? మనకి ప్రణవం. సో అవి మనకు బేద్ ఎన్ని వచ్చాయి? 6 వచ్చాయి. సో అందులో ఫస్ట్ వన్ పురుషవాచక సర్వనామ్, निश्चयवाचक सर्वनाम, अनिश्चयवाचक सर्वनाम, संबंधवाचक सर्वनाम, प्रश्नवाचक सर्वनाम, निजवाचक सर्वनाम. సో ఈ వీడియోలో మనం సర్వనాం యొక్క డెఫినేషన్, ఎగ్జాంపుల్స్, సర్వనాంలో వచ్చేటువంటి భేదాలు ఎన్ని, అవి మొత్తం కూడా మనం నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్.